ఇయాల రేపు మన లీడర్లు మీటింగుల్లో మంచి చెడ్డ మాట్లాడుకోవడం మానేసి ఈది రౌడీల్లాగా తన్నుకుంటున్నారు. నోటికొచ్చిన బూతులు తిట్టుకొని నెట్టుకొని వీలైతే కొట్టుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. రాజమండ్రి కార్పొరేషన్ మీటింగ్ చూసిన వాళ్ళకి వీళ్ళు అసలు లీడర్లా గోండాలా అన్న డౌట్ వచ్చిందంటే ఇక చూసుకోండి. గొడవలు ఎప్పుడూ ఉండేయే గానీ కాస్త జనాల సంగతి మాట్లాడుకోండి. ఒరే పొట్లాటేనా మాట్లాడుకోవడాలు లేవా? చచా జనాలు ఓట్లేసి గెలిపించింది ఇటా తన్నుకోవడానికే, కాస్తన్నా ఉండాలా. తన్నుకోవడానికి ఏడదాకా రావాలా? టీఐడిఎల్ ఎందుకు దండగా, ఈదుల్లో కొట్టుకోండి. ఒరే పెద్దోళ్ళు ఎవరూ లేరనుకున్నా, బుచ్చయ్య సోదరి ముందే ఇంత గలాటనా? వడ్డమ్మా బడవ, గొడవ మొదలైందే పెద్ద ఆయన కాడా, ఇంకెవరికి చెప్పుకోవాలా? మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హైదబల్ పీపి ముండమోపి జిరాపి నిన్ను తెక్కొస్తే లోకానికి పిచ్చ అంక చండాలుడా బంక బదిరాంధుడా పరమ పాపిష్ఠ నికృష్ట దుష్టాత్ముడా అశుద్ధ స్వరూప అబద్ధ ప్రలాత పింగు పొంగైన పింజారిగా కొట్టేక బచ్చా కొగ్గెక్కిన లుచ్చా పగిలేను నీ పుచ్చ తీరేను నా కచ్చ నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చ నీ కచ్చిగా డ్రైనేజీ నురుగా దాంట్లోని బుడగా అమీబా తుమీబా గుడ్రగూబా తగులుతుంది గూబా మురిగిపోయిన అరబే మురబో ఎంత దన్నుకుంటే అంత పేరు వసద్దు అనుకుంటున్నారేమో. ఏంది బుచ్చయ్య, అసలు ఏంది గొడవ? ముందు ఎవరిని గిల్లారు? అబ్బా అందరూ నీతులు చెప్పేవాళ్లే, అసలు గొడవ ఎందుకు వచ్చిందని. కేవలం టీవీల కోసం లేదా పబ్లిసిటీ కోసం 40 years ఇండస్ట్రీ, నువ్వు ఉండి కూడా ఇంత అరాచకమా? అడ్మినిస్ట్రేషన్ లో గత 10 సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అవునా? ఎవరి దమ్మేందో చూసుకుంటే లైన్ లో పడుద్దా? కొట్టుకోవడానికి తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇది ముందు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. చూస్తారు, కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తానే ఉన్నారు. కలబడే పరిస్థితికి వస్తే ఏం చేయాలి? నీ పాసు గాల గుంపులో గోయిందంట, నువ్వు కూడా ఎగబడతావా? ఖండిస్తున్న తీవ్రంగా. వాళ్ళ పార్టీ సంస్కృతి, అక్కడ సంస్కృతే, ఆ పార్టీ సంస్కృతే అది. ఫ్రాక్షన్ రాజకీయాల్లో నుంచి వచ్చారు. అవినీతి అక్రమాలు గత కౌన్సిల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఊర్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీలు ఎవరికి కావాలా? చూసిన వాళ్ళు చీచా అంటున్నారు. ఎవరు బాధ్యలో ఈ కార్పొరేషన్ గబ్బు పట్టించిన నాయకులు ఎవరో అందరికీ తెలుసు ఏ విధంగా జరిగిందో. వాకే వాళ్ళ వర్షం ఎట్టుంటుందో కనుక్కుందాం ఆగు. అందరూ శ్రీరామచంద్రులే మేమేం ఎరగనట్టుగా నంగనాచి కబులు చేసి ఉంటారు. రాజమండ్రి ఇప్పుడు అమాయకులు ఉంటారు. సరే బాసు, కాస్త ఓపిక పట్టు, వాళ్ళేమంటారో కూడా ఇందాం. ఇవాళ అవినీతి జరుగుతుందని చెప్పి సాక్షాత్ వాళ్ళ ఫ్లోర్ లీడరే పత్రికలకు రిలీజ్ చేశాడు. దాని మీద మేము మాట్లాడతామంటే మేము మాట్లాడుకుంటామలే, మాకు వదిలేయండి అంటున్నాడు. మాట్లాడుకుంటామన్నాక పోట్లాట దాకా ఎందుకు వచ్చింది అంటున్నా.
ఇవాళ ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది. దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఒరే మీరు గల్లాలు పట్టుకుంటే అవినీతి ఆగుద్దా ఏంది? అతను ఇచ్చిన పాయింట్ల మీద డిస్కస్ చేయమనంటే పక్కకు పెట్టండి, మాకు మెజార్టీ ఉంది, నువ్వు ఏదైనా చేసుకుంటామంటే ఎవరి ప్రతాపం ఏందో చూసుకుంటామంటే ఇక మీటింగులు ఎందుకు, ఎజెండాలు ఎందుకు? మీకు మెజార్టీ ఉంది కదా అని మీ అపోజిషన్ పార్టీల యొక్క నోరు నొక్కి మీరు మీ ఎజెండాని యాక్సెప్ట్ చేసుకోవచ్చేమో, కానీ దెర్ ఇస్ ఎ కోర్ట్, దెర్ ఇస్ ఎ లా. ఒరే చట్టం న్యాయం ఉందన్న నమ్మకం ఉన్నప్పుడు ఈ రచ్చ ఏందని ఖచ్చితంగా కోర్టులో తేలుస్తాం. అదే విషయాన్ని ప్రజా కోర్టులో కూడా తేలుస్తాం. అంతే తప్ప ఏదో మేము దోషకు తినేస్తాం, ఏం జరిగినా మీరు అడగకూడదు అంటే మాత్రం చేతులు ముడిచి కూర్చునే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఓట్లేసిన జనాలు కూడా నోళ్లు మూసుకొని కూర్చుంటారు అనుకోబాకండి. 34 మంది ఉన్నామని అహంభావంతో ర్యాష్ గా దూసుకొచ్చారు. ఆ దూసుకొచ్చినప్పుడే ఖచ్చితంగా మేమేమి తక్కువ కాదు అనే వెర్షన్ తోటి మా వాళ్ళ ముందుకు వెళ్ళారు తప్ప మేము ప్రతిఘటించాం. ఇక ఆపు, రాజమండ్రి జనాన్ని ఇంకా దేవుడే కాపాడాలా. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, సిటికెన్నరలో వచ్చేస్తా. Thank you.